ఏంటిది ఏం మాట్లాడతలేవు? ఇందాకనే కానీ నా డిసిషన్కి సపోర్టివ్గా ఉంటా అని చెప్పినావు. ఇప్పుడు నువ్వు ఇట్లా ఏం మాట్లాడకుండా ఉంటే నేను ఏమనుకోవాలి చెప్పు? ఇట్లా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉంది కార్తీక్. నాకు కూడా మన పేరెంట్స్ని బాధ పెట్టాలని లేదే, కానీ వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఆలోచిస్తూ ఉంటే మనం లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉంటాం కదనే. సరే కార్తీక్, నేను ఇంట్లో నుంచి వచ్చి నేను పెళ్లి చేసుకుంటా. మనం పెళ్లి చేసుకున్న తర్వాత మా అన్న యాక్సెప్ట్ చేస్తాడా మనల్ని? మీ అన్న సంగతి పక్కన పెట్టే. మా ఇంట్లో అయితే మా అన్నకి తెలుసు, మా వదినకి తెలుసు, నా మరదలకి కూడా తెలుసు. మనం కానీ పెళ్లి చేసుకొని వస్తే వాళ్ళు ఖచ్చితంగా సపోర్టివ్గా ఉంటారు. అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని మీ ఇంటికే వెళ్దామా? మరి ఇంకెక్కడికి వెళ్తామే? మన పెళ్ళైనాక మా ఇంటికి వెళ్తాం మరి. సరే కార్తీక్, ఈ విషయం మా అన్నకి తెలిసి మీ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు అనుకో, ఏం చేద్దాం? చూడు కావే, ఇక్కడ నువ్వు మేజరే, నేను కూడా మేజరే. నిజంగా మన పెళ్ళైనాక మీ అన్న వచ్చి కనుక గొడవ పెడితే మనమే పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టచ్చు. సరే ఇప్పుడు ఏమంటావు చెప్పు కావ్య? ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామా, లేకపోతే విడిపోయి లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉందామా? సరే కార్తీక్, వచ్చేస్తా, వెళ్ళి పెళ్లి చేసుకుందాం. సరేనే. చెల్లె, కార్తీక్ ఇంట్లో లేడు, ఎటు వెళ్ళిండే? ఏమోనే అక్క, ఎటెళ్ళిండు నాకైతే ఏం చెప్పలేదు. నీకు చెప్పకుంటే ఎటు వెళ్తాడే? ఏమోనే, బావ ఎక్కడ కూర్చున్నా కావ్యం తలుచుకుంటే బాధపడుతున్నాడు కావచ్చు. అవునా? సరే మరి ఒకసారి కార్తీక్ కాల్ చేయి, ఎక్కడున్నాడో మరి. సరే అక్క. అమ్మా చెల్ల బుక్స్ ఎడున్నాయి? చెల్లె నువ్వు ఇంట్లో లేదు, ఎటుపోయిందా మరి? ఏమో బిడ్డ, నాతో ఏం చెప్పలే, నీతోటి చెప్పిపోయింది అనుకుంటాను నేను. ఏంటి అసలు? అది నీకు చెప్పకుండా నాకు చెప్పకుండా ఎడిపోయింది. దాన్ని ఫోన్ చేద్దాం కానీ ఫోన్ కూడా లేదు. ఏమో బిడ్డ, నీకు చెప్పకుండా నాకు చెప్పకుండా ఎడిపోయింది అది. ఇప్పుడు ఏమని ఎత్తుకాలి, అది ఎక్కడున్నది, ఏంది అసలు ఏమని అడగాలి అసలు నాకు అర్థమయ్యట్లేదు. అది ఎవరో చెప్పకుండా నీకు చెప్పదే నాకు చెప్పదే, అది ఎక్కడనేది రా అసలు మరి.